ఉన్నాయి. ఇవన్నీ కాకుండా స్టోరీని బిలీవ్ చేసి, క్యారెక్టర్ని బిలీవ్ చేసి, నీ క్యారెక్టర్ సినిమాకి ఎంత యూజ్ అవుతుందో నువ్వు అర్థం చేసుకొని ఈ క్యారెక్టర్ చేయడం, దట్ రియలీ స్పీక్స్ that you have a very good future, and I hope you reach great heights, and we keep working again. And Tanikella Barni garu, most important character in our film. Ayana inni cinemalu chesina legendary actor aina sare మా సినిమాలో మళ్ళీ ఆయన కొత్తగా కనిపిస్తారు. అది ఆయన పెట్టిన కొత్తగా మళ్ళీ అంత ఎఫర్ట్ పెట్టి చేయడం, ఇట్స్ రియలీ లెజెండరీ గ్రేట్నెస్. అండ్ రవిశంకర్ గారు, ఆయన వాయిస్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్తో సినిమాని ఒక లెవెల్ పెంచారు. అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం, ఇక్కడ నాగమహేష్ గారు ఉన్నారు, చైతన్య ఉన్నాడు, దెన్ సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్ ఈ సినిమాలో ఉంటాడు కానీ సుదర్శన్తో ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండదు. సుదర్శన్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ వేరు, ఈ సినిమాలో వేరు, చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే మేము కామెడీ చేసుకున్నాం బాగా. నేను సుదర్శన్ కలిసి మా డైరెక్టర్ని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అగైన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామ్ ప్రసాద్ గారు, ఇంకెవరున్నారు ఇక్కడ అందరూ, ఉజ్వల్, ఇంకెవరు కనిపించట్లేదు ఎవరు, అహ్మద్, హాయ్, గణేష్ అన్న, ఎవ్రీవన్. మా డైరెక్షన్ టీం అయితే అసలు మా డైరెక్టర్కి అంటే ఒక్కొక్కసారి మా డైరెక్షన్ టీంని మైక్ తీసేసి మా డైరెక్టర్ గురించి చెప్పమంటే బాగా చెప్తారు. అంత సతాయించాడు వాళ్ళని. నాకు సెట్లో అయితే అరే పాపం ఎందుకు అంత సతాయిస్తున్న వాళ్ళని అన్నట్టు. బట్ ద వే దే వర్క్డ్, ఎక్కడ 1% కూడా వాళ్ళు మా డైరెక్టర్ మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు లేకపోతే మమ్మల్ని ఏదన్నా అంటున్నాడు అని 1% కూడా ముందైతే చూపించలేదు. వెనకాల ఏమనుకున్నారో నాకు తెలీదు. ఒకసారి మనం పర్సనల్గా మాట్లాడుకుందాం ఆ విషయం. అండ్ ఈ పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో థ్యాంక్స్. బట్ ఈ సినిమాకి నాకు థ్యాంక్స్ చెప్పాలని మీకు అనిపించట్లేదు. ఎందుకంటే ఈ సినిమాకి పనిచేసిన ఎవ్వరు అండి, ఏ టెక్నీషియన్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఎవరైనా ఓ సినిమాకి పని చేస్తున్నామని అని ఫీల్ అవ్వలేదు. మా సినిమా చేస్తున్నాను, నా సినిమా చేస్తున్నాను అనే ఫీల్ అయ్యారు. అది మీకు సినిమా వర్క్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళ వర్క్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు సినిమాకి వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారని ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ పెట్టారు. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొద్దిసేపు నా గురించి మాట్లాడతాను. ఆల్రెడీ సర్వాన్న కొంచెం చెప్పాను, కొంచెం ఏదైనా మాట్లాడతాను, మీ ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ అని. సో నేను RX 100 వచ్చి ఇప్పటికీ 6 years అవుతుంది. నేను సినిమాల్లోకి వచ్చి